కనిపిస్తున్నది. మీరు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా క్లియర్గా 60 డేస్ మీకు గడువు ఇచ్చాను, 61st డే ఇవాళ ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ యూ, మీరు యూ కమ్ టు ద నెగోషియేషన్ టేబుల్ అండ్ క్లోజ్ ద డీల్ అని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేస్తున్నది. అక్కడ అంటే ఒక పక్కన క్లియర్గా అనౌన్స్ చేస్తా, రెండో పక్కన వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ దిస్ వార్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో రెండు పక్కన దే ఆర్ కరెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా దేర్ వెపన్స్ హ్యావ్ నాట్ హిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇరాన్. ఇజ్రాయెల్ యూస్ చేసే ప్రతి వెపన్ మీరు యూస్ చేస్తే ఇట్ హ్యాస్ ద స్టాంప్ ఆఫ్ యుఎస్ఏ ఆన్ ఇట్. జగన్మోహన్ గారు ఒకసారి మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బహుశా ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంటుంది, ఒకసారి నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తాను ఇక్కడ. రైట్, రష్యా ఉక్రెయిన్ వార్ లో ఉక్రెయిన్లో తమ పెట్టుబడులు ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు హ్యాపెనింగ్ సిచ్యువేషన్, ఇండియా పాకిస్తాన్ ఏం జరిగింది మనం చూసాం, ఇండియా పాకిస్తాన్ ఎటువంటి సినారియో నెలకొందో చూసాం. ఒకసారి మనం రష్యా ఉక్రెయిన్ వరకు చూస్తే ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి వచ్చి దాడి చేయబోతున్న క్రమంలో రష్యా అధ్యక్షుని పట్టుకొని ఆయన కొంత రిటిలియేట్ చేసి ఉక్రెయిన్ పై దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఏమన్నారంటే రష్యా అధ్యక్షుడిని పుతిన్ని ఒక పిచ్చివాడు, వాడు సామాన్యుల ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అనే మాటని రష్యా అధ్యక్షుడి గురించి మాట్లాడుకొచ్చారు. ఎప్పుడు ఉక్రెయిన్తో అగ్రిమెంట్ కుదిరినాక, మిలిటరీ అగ్రిమెంట్ సంబంధించి కుదిరిన తర్వాత ఈ మాట మాట్లాడుకొచ్చారు. కానీ బిఫోర్ దాట్ వైట్ హౌస్కి పిలిచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన స్వయంగా తన పక్కన కూర్చోబెట్టుకొని యు ఆర్ బికమింగ్ ఫూలిష్ బికాస్ ఆఫ్ యువర్ పీపుల్ ఆర్ హర్టింగ్, నువ్వు చేయడం వల్ల నీ ప్రజలంతా కూడా హర్ట్ చేయబడుతున్నారు, వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేటువంటి మాటని ఉక్రెయిన్తో మాట్లాడాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్ జరగలేదో, అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆయన కమర్షియలైజ్ వ్యక్తి, బిజినెస్ యాక్టివిటీస్ చూసే వ్యక్తి కాబట్టి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యా గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, రష్యా గురించి డైరెక్ట్గా విభేదాలు లేవు, కానీ ఉక్రెయిన్ గురించి డైరెక్ట్ విభేదాలు లేవు. ఇండైరెక్ట్గా ఉక్రెయిన్లో తన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ రష్యా వర్సెస్ అమెరికాగా ఉందనుకోవాలా ప్రతి పాయింట్లో కూడా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్లోనే జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్లోనే జరుగుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఆయనకి బూమరంగ్ అయ్యే అవకాశం ఉందా? రష్యా అమెరికా పైన డైరెక్ట్గా దాడి చేయకపోవచ్చు, ఇట్స్ బికమింగ్ ఏ కోల్డ్ వార్ లాగా ఉండొచ్చా? ఆ సినారియో ఉంటుందా? జియోపాలిటిక్స్ లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. నోబడీ ఈజ్ అ పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ. ఓకే, అండ్ దట్ ఈస్ అది నిజం. అది మనం ఒక 1000 ఏళ్ల మన ప్రపంచ హిస్టరీ చూసుకున్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఎవరు ఎందుకు ఎవరితో ఉన్నారు, ఎవరితో లేరు, ఎలాంటి టైంలో సపోర్ట్ వెనక్కి తీసుకొని వాళ్ళని పడేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏదైతే మనం క్యాంపెయిన్ లాస్ట్ 2 decades-లో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసుకొని మనం మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ప్రయత్నిస్తున్నామో అది కరెక్ట్ దిశ. ఆ దిశలో మనం కంటిన్యూ అయితే మటుకు డెఫినెట్లీ we will be a free and democratic nation as we want to be అండి. కూడా ఎవరో ఒకరి చేతిలో మనం కీల్బమ్ లాగా ఆడాల్సిందే. రైట్, రష్యా ఉక్రెయిన్ గురించి కన్ఫైన్ ఎందుకు మాట్లాడానంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో ఎటువంటి యుద్ధం జరిగినా అమెరికా వస్తోంది. అమెరికా వచ్చి అయితే రష్యాకి ఇక్కడ యుక్రెయిన్ సమయంలో ఉక్రెయిన్కి మద్దతుగా నిలబడుతోంది, రష్యా అధ్యక్షుడితో మాట్లాడింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానంటుంది, ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో నేను ఆపదలుచుకోలేదు అని అంటుంది. సో ఇవన్నీ కూడా అమెరికాకి మిడిల్ పాయింట్, అమెరికా ఒక మధ్యవర్తిని వహిస్తుంది. అఫ్కోర్స్ ఒక బిగ్ కంట్రీగా ఆయన ప్రెసిడెంట్గా ఆయన మధ్యవర్తిని వహిస్తున్నారు, కొంత బాధ్యతలు తీసుకుంటున్నారు, ఓకే. కానీ ఆయన ఐదర్ ఆర్ నైదర్ ఎటు కాకుండా డబుల్ టంగ్ వల్ల ఆయన ఉక్రెయిన్ వైపుగా, ఇజ్రాయెల్ వైపుగా, పాకిస్తాన్ వైపుగా నిలబడ్డట్టు ఇక్కడ కనబడుతోందా? మనం అంత బ్రాడ్ కూడా తగ్గనివ్వట్ల. అలా అని చెప్పి యుక్రెయిన్కి ఒక అనపైసా లాభం అవుతున్నదా అంటే లేదండి. యుక్రెయిన్ మొత్తం వాళ్ళ ఫౌండేషన్స్ సహా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అయినా సరే ఆ దేశం ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదంటే మరి వాళ్ళ లీడర్షిప్ వాళ్ళకే తెలియాలి. ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ మధ్య కాదు, యూరోప్ కానీ అమెరికా కానీ రెండు దేశాలు యూరోప్ మొత్తం కలిపి అమెరికా కూడా కలిసి వీళ్ళందరూ దే ఆర్ యూటిలైజింగ్ యుక్రెయిన్ టు రన్ డౌన్ రష్యా. అంతేగాని అలా అని చెప్పి రష్యా సచ్ ఎ లార్జ్ ఎకానమీ అండ్ సచ్ ఎ లార్జ్ కంట్రీ, వాటి రిసోర్సెస్ ఎక్కడ ఏమీ తగ్గవండి. రష్యా ఆల్సో హార్డ్లీ హ్యాస్ ఎనీ పాపులేషన్. మీరు పాపులేషన్ వైజ్ చూసుకోండి, పాపులేషన్ నిజంగా వాళ్ళకి 100 మంది చనిపోయినా సరే ఇట్ ఇస్ అ బిగ్ హిట్.
దే ఆర్ ఇన్వైటింగ్ ఆల్ రష్యన్ ఆరిజిన్ పీపుల్ టు అంటే కమ్ ఇక్కడ బ్యాక్ ఇక్కడ డిఎస్కలేట్ చేసే ప్రయత్నాల కంటే ఇంకా ఎస్కలేట్ చేసే ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అదే జరుగుతోంది, రష్యా ఉక్రెయిన్ విషయంలో అదే జరుగుతోంది. ఇక్కడ ఎస్కలేట్ ఎలా జరుగుతోంది అంటే రష్యా ఎవరి మాట విన్నంటోంది, ఏకంగా రష్యా అధ్యక్షుని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ వైపుగా బ్రిటన్ కీర్ స్టార్మర్ ఏం చెప్తున్నారంటే అవసరమైతే $350 మిలియన్, బిలియన్ నాట్ మిలియన్, బిలియన్ డాలర్లు ఇచ్చి 30 ఏళ్ల పాటుగా మేము ఉక్రెయిన్ని కాపాడుకుంటాం, మీరు మాత్రం వెనక్కి తగ్గకండి, ఎందుకంటే వాళ్ళు నాటో దేశాల్లో కలుస్తానంటున్నారు కాబట్టి రష్యా దాడి చేస్తోంది. ఇదొక మాట. అయితే డ్రోన్ల సహాయంలో కూడా కొన్ని లక్షల డ్రోన్లు మేము అందిస్తామనేటువంటి అగ్రిమెంట్ని రీసెంట్ డేస్లో ఉక్రెయిన్ అండ్ బ్రిటన్ చేసుకుంది. సో ఇంకా ఇది ఎస్కలేషన్ లాగానే ఉంది. అంటే అన్ని దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయనేటువంటి సంకేతాలేనా? ఇప్పుడు మీరు క్లియర్ గా మీరు చెప్పిన మాటలు మనం కొంచెం విశ్లేషిస్తే అండి, బ్రిటన్ ఇస్ అ ఫెయిలింగ్ ఎకానమీ. From the time of exit from the European Union, they have not been able to stabilize themselves. Yes, one of their strengths is the military strength that they have always had. One fine day, they tried till World War II. వాళ్ళ ప్రపంచం మన దేశంతో సహా దేశాన్ని పరిపాలించారు వాళ్ళు. అలా అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితి లేదు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ ఇన్ ఆర్మ్స్ టు స్టెబిలైజ్ దర్ ఎకానమీ అండ్ సైమల్టేనియస్లీ కీపింగ్ అ డిస్టర్బెన్స్ గోయింగ్ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్. రష్యా బ్యాక్ యార్డ్లో అసలు రష్యా బ్రేకప్ అవ్వటానికి వాళ్ళు ఒప్పుకున్నది ప్రైమరీ కండిషన్ వాజ్, one of the conditions was that there should be a buffer between NATO countries and Russia, and the NATO, one of the major NATO the stabilization area was supposed to be Ukraine being a neutral zone. ఆ న్యూట్రల్ జోన్ని మేము డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పి అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇదంతా ప్రపంచ పటం మీద అందరూ కలిసి ఒప్పుకున్న అగ్రిమెంట్స్ని బ్రేక్ చేసినప్పుడు ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటారండి. అండ్ ఆ దిశలోనే రష్యా మొదటి నుంచి కూడా ఆ దిశలోనే అడుగులేసింది. ఇప్పుడు ఎవరు ఎంతైనా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మా దేశంలోకి వచ్చేసారు అని చెప్పి అనొచ్చు, కానీ అసలు మీరు దేశంగా మీరు ఒప్పుకున్నది ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అవి రెండు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద వీ హ్యావ్ ఐ కాన్స్టెంట్లీ బికాస్ దే హ్యావ్ ఆక్యుపైడ్ POK అండ్ దే హ్యావ్ రిటైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ 1948. అండ్ మాది అని చెప్పి మేము తీసుకుందాం అంటున్నాం. సేమ్ విత్ చైనా. అక్సాయ్ చిన్ కానీ ఆ ఏరియా అంతా కూడా లదాఖ్లో వాళ్ళు ఆక్యుపై చేసి దే హ్యావ్ పొజిషన్ దేర్ ట్రూప్స్. అది మీది కాదు, అది మా దేశం అని చెప్పి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటున్నాం. సో ఇవన్నీ ఒక్కొక్క అనాలిసిస్ చూస్తే లక్కీగా. బట్ జగన్మోహన్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉక్రెయిన్ హ్యాడ్ నో స్ట్రెంగ్త్ టు డిఫీట్ రష్యాని ఎదుర్కొనే శక్తి ఉక్రెయిన్ దగ్గర లేదు, ఏ మాత్రం కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్, ఇజ్రాయెల్ ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇరాన్ పైన ఎదుర్కొనే శక్తి లేదు. అట్ ది సేమ్ టైం ఇటు పాకిస్తాన్ కూడా ఇండివిజువల్గా ఏం చేయలేదు. భారత్ నథింగ్ హ్యాస్ టు ఏం చేయలేకపోవచ్చు. చాలా సింపుల్గా వాళ్ళంతా కూడా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వచ్చి ఒక నీళ్ళు ఇవ్వకపోతేనే వాళ్ళంతా అల్లాడిపోతున్నారు. ఇలాంటి చిన్న దేశాలు పెద్ద దేశాలతో పోరాడుతున్నాయి. కారణం దేర్ ఈజ్ సమ్వన్ బిహైండ్ దెమ్. సో ఇక్కడ ఉక్రెయిన్ విషయంలో నాటో దేశాలు ఉంటే ఉండొచ్చు, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ పాకిస్తాన్ మనం ఇప్పుడే మాట్లాడడం కొంత తొందరపాటు అవుతుందేమో, కానీ నేను 2 దేశాల యుద్ధాన్ని ఆపింది నేనే చాలా గొప్పవాడిని, నేను డిఫెన్స్ ఇస్తాను కూడా ఇస్తానని చెప్పి పాకిస్తాన్ విషయంలో కూడా ట్రంప్ మాట్లాడుతున్నారంటే మన నథింగ్, ఒక భారతీయుడిగా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నాడేమో అని ఒక ఆలోచన కలుగుతోంది. సో సంథింగ్ ఎవరు బిహైండ్ ఉండేనే యుద్ధానికి ఉసిగొలుపుతున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఏమై ఉండొచ్చు అంటే పెద్ద దేశాలు లాంటి దేశాలు వాళ్ళంతా కూడా పెద్ద బలం అని చెప్పుకునే వారంతా కూడా యుద్ధానికి ఇంకా వాళ్ళే ఎస్కలేట్ అంటారు, వాళ్ళే డీఎస్కలేట్ అంటారు, శాంతి చెప్పేది వాళ్ళే, యుద్ధానికి తెరలేపేది వాళ్ళే. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగవచ్చు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ముందు చాలా క్లియర్గా అమెరికా గురించి, చైనా గురించి మీరు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అమెరికా ఇస్ ద ఓన్లీ యూనిపోలర్ సూపర్ పవర్ విచ్ ఇస్ డిక్లేర్డ్ అండ్ అక్నాలెడ్జ్డ్. అన్డిక్లేర్డ్ సూపర్ పవర్ టుడే ఇస్ చైనా.